అబ్బా ఈ యాక్యుపంక్చర్ చూసిన పెద్ద తలకాయ నొప్పి అని చాలా మంది పేషెంట్స్ చెప్తారు. ఏంటికి ఆ భయం అంటే, ఈ సూదులు చూస్తే మాకు భయం అవుతుంది సార్ అంటారు. ఎందుకు భయం అవుతుంది? మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. దాని థిక్ ఎంత ఉంటుంది? చాలా మందం ఉంటుంది, కానీ అంతకంటే చాలా తిన్నగా ఉంటుంది. మన హెయిర్ చూసారా ఎంత చిన్నగా ఉంటుందో, అంతకంటే చాలా తిన్నుగా ఉంటుంది. ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. ఈ యాక్యుపంక్చర్ నీడిల్ నుంచి మనకి ఇంకొకటి, దీని నుంచి మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, బ్లడ్ ఏమైనా క్లాట్ అవుతుందా, ఏమైనా సెప్టిక్ అవుతుందా అని భయపడతారు. ఎలాంటి పెయిన్ ఉండదు. చాలా మంచి ప్రొసీజర్ అన్నమాట. పెయిన్ అనేది లేకుండా ట్రీట్మెంట్ చేస్తాం మేము. అందరూ కామన్గా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, అసలు ఈ యాక్యుపంక్చర్ మాకున్న ప్రాబ్లం ఏమేమి క్యూర్ చేస్తుంది అని. అయితే ఈ యాక్యుపంక్చర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుందంటే, ఫస్ట్ థింగ్ మైగ్రేన్, హెడ్ ఏక్, తర్వాత మనకు థైరాయిడ్, హై బీపీ, తర్వాత కొలెస్ట్రాల్ ఉంటే అది మనకి రెడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో సరిగ్గా జరిగి. దాని తర్వాత గ్యాస్ ప్రాబ్లం, L4, L5 డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి, సయాటికా ప్రాబ్లమ్స్, తర్వాత వెరికోస్ వెయిన్స్ ఉంటాయి మనకి కాళ్ళకి, ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది. దాని తర్వాత రాత్రి పడుకొని మార్నింగ్ లేచిన వెంటనే కాళ్ళు కింద పెట్టాలంటే అబ్బా మంట నొప్పి అంటారు, దాన్నే ప్లాంటార్ ఫ్యాసైటిస్ అంటారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ క్యూర్ ఉంది.